మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం. చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడా మరొకసారి స్వాగతం. ఈరోజు మనం అజమీడ వంశ వృత్తాంతాన్ని గురించి చెప్పుకోవచ్చు. ఈ అజమీఢుడికి నళిని అనే భార్య యందు సుశాంతిక అనే ఆవిడ జన్మించింది. ఆవిడకి పూరుజాతి, అతనికి వ్యాహ్యాసుడు పుత్రులు అనమాట. ఈ వ్యాహ్యాసుడికి 5 కొడుకులు. వాళ్ళ పేరు ముద్గలుడు, సృంజయుడు, యవీనరుడు, కృమిలాసుడు. ఈ 5 దేశరక్షణలో సమర్థులు అనమాట. వాళ్ళు అందుచేతనే పంచాలురని చెప్పబడుతూ ఉంటారు మనకి. వీళ్ళు రాజ్యం పేరు కూడాను పాంచాలమే. ముద్గల వంశరాజులు మౌద్గల్యులుగా చెప్పబడుతున్నారు మనకి. వీళ్ళు క్షత్రియ వంశంలో పుట్టి కూడాను బ్రాహ్మణుల్లాగా చూడబడుతున్నారన్నమాట. కణ్వుడు ముద్గల వంశం వాళ్ళు అంగీరసుని పైన పక్షపాతం కలవాళ్ళు అయ్యారు. ఇంద్రసేనుడు ముద్గలుని పెద్ద కొడుకు. ఇంద్రసేనుడికి వజ్రస్సుడు అనే అతనికి దివోదాసుడు, అహల్య పుట్టారు. ఈ అహల్యకు శతానందుడు గౌతముని వల్ల కలిగాడనమాట. ఇతనికి సత్యధృతి, ఆ సత్యధృతికి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. వేటకు వెళ్లిన శంతన మహారాజు ఈ 2 పిల్లల్ని దయతోటి ఇంటికి తీసుకువెళ్ళాడు. పిల్లవాడి పేరు కృపుడు, పిల్ల పేరు కృపి. ఈ కృపుడు కృపి అన్నవాళ్ళు ఎవరో మనకు తెలుసు కదా. రాజా, ఈ విధంగా నీకు గౌతమ పుత్రుల చరిత్ర చెప్పానయ్యా. దివోదాస సంతతి గురించి చెప్తానిప్పుడు విను అంటూ దివోదాసు కొడుకు మిత్రాయు. ఇతని వల్ల మైత్రాయణి శాఖ ఏర్పడింది. ఈ శాఖ వాళ్లకు మైత్రేయులని పేరు. వీడందరూ క్షత్రియులు, భృగువంశంతో సంబంధం కలవాళ్లు వీళ్ళు. సృంజయుని కొడుకు పంచజనుడు. అతనికి సోమదత్తుడు, ఇతనికి సహదేవుడు, ఇతనికి ఆ సహదేవుడికి సోమకుడు కొడుకులుగా వచ్చారు. ఈ సోమకుని పుత్రుడు జంతువు. ఇతనికి 100 మంది కొడుకులు. అందరికంటే చిన్నవాడు వృషతుడు అనమాట. ఇతనికి ద్రుపదుడు.
ఇతనికి దృష్టద్యుమ్నుడు, ఆ ద్రుపదుడికి దృష్టద్యుమ్నుడు, వాడికి దృష్టకేతువు జన్మించారు. వీళ్ళందరూ అజమీయుడుని వంశం వాళ్ళనమాట. ఈ అజమీయుడి 3వ భార్య మీ పూర్వులకు తల్లి. ధుమిని అనే ఆవిడ 1000 సంవత్సరాలు తపస్సు చేసింది. మిత భోజనం చేస్తూ దర్భలపై పడుకుండేది ఆవిడ. అజమీయుడికి ధుమునికి పుట్టినవాడు రుక్షుడు. ఇతనికి సంవరుణుడు, అతనికి కురుపు. ఇతడు కురుక్షేత్ర నగరాన్ని నిర్మించినవాడయ్యాడు. ఇతని వంశం చాలా విశాలమైనది. ఈ వంశీయులే కౌరవులు. కురుమహారాజుకు సుధన్వుడు, మహాబాహు, పరీక్షిత్తు, ప్రవరుడు అని 4 పుత్రులు పుట్టారు. సుధన్వుని కొడుకు సుహోతుడు, అతనికి చవనుడు, అతని కొడుకు కృతయజ్ఞుడు. ఇతనికి విశ్రుతుడు అనే అతను పుట్టాడు. ఆ విశ్రుతుడికి చైద్యోపరిచుడు అనే అతను పుట్టారు. ఇతనికి గిరికయందు బృహద్దరథుడు, ప్రత్యగ్రహుడు, కుషుడు, మారుతుడు, యదువు, మత్స్యుడు, సత్తముడు అని 7 మంది కలిగారన్నమాట. అతని కుమార్తె కాలి. బృహద్రథుని కొడుకు కుశాగ్రుడు, ఇతనికి వృషభుడు, ఆ వృషభుడికి పుష్పవంతుడు, ఇతనికి సత్యహితుడు, అతనికి ఊర్జుడు, ఆ తర్వాత ఊర్జుడికి సంభవుడు. వీడికి పుట్టినవాడు 2 ముక్కలుగా ఉన్నాడనమాట. జరా అనే రాక్షసి ఆ 2 ముక్కల్ని కలిపింది. అందువల్ల అతని పేరు జరాసంధుడయ్యాడు. జరాసంధుడని స్థిరపడింది. ఇతడు క్షత్రియులందర్నీ జయించాడు. ఇతని కొడుకు సహదేవుడు. ఆ సహదేవుడికి పుత్రుడు ఉదాయువు, అతని కుమారుడు శృతధర్ముడు. ఇతడు మగధదేశపు రాజు. కురుమహారాజు 2వ పుత్రుడు పరీక్షితుడు ధర్మాత్ముడైన జనమేజయుడు. అతనికి శృతసేనుడు, ఉగ్రసేనుడు, భీమసేనుడు అనే 3 పుత్రులు. వీళ్ళు కాక సురధుడు, మతిమంతుడు అనే 2 పుత్రులు కూడా ఉన్నారు. సురధుని కొడుకు విదూరథుడు, ఇతనికి రుక్షుడు మళ్ళీ. వారికి కురువు. మహారాజా, ఈ విధంగా మీ వంశంలో 2 రుక్షులు, 2 పరీక్షిత్తులు, 3 భీమసేనులు, 2 జనమేజయులు పుట్టారయ్యా. 2వ రుక్షకుడి భీమసేనుడికి ప్రతీపుడు పుట్టాడు. అతనికి 3 కుమారులు, శంతనుడు, దేవాపి, బాహ్లీకుడు. నీవు శంతన వంశంలో పుట్టావు. బాహ్లీకుడికి సోమదత్తుడు, ఇతనికి భూరీశ్రవుడు, భూరి, శలుడు అని 3 పుత్రులు పుట్టారు. ఈ దేవాసి ముని ధర్మాన్ని స్వీకరించేశాడు. ఇందుచేత చవనుడు అతనికి పుత్రుడుగా స్వీకరించారన్నమాట. రాజా, ఇప్పుడు శాంతన వంశాన్ని గురించి చెప్తాను విను. నువ్వు ఆ వంశంలో జన్మించావు కదా. శంతనుడు రాజయ్యాడు. అతనికి గంగ వలన దేవవ్రతుడని జన్మించాడు. ఇతడే భీష్ముడు, కౌరవ వంశానికి పితామహుడు. కాలి వలన శంతన మహారాజుకి విచిత్రవీర్యుడు కలిగాడు. ఇతడు తండ్రి ఇష్టుడు. కృష్ణద్వైపాయనుడు విచిత్రవీరుని భార్యందు పాండు, ధృతరాష్ట్రుడు, విదురులనే 3 కన్నాడు. ధృతరాష్ట్రుడు గాంధారి యందు 100 మంది పుత్రులను కన్నాడు. వాళ్ళలో దుర్యోధనుడు పెద్దవాడు. పాండురాజు కుమారుడు అర్జునుడు, అతని కొడుకు అభిమన్యుడు. నీ తండ్రి పరీక్షిత్తు అభిమన్యుని పుత్రుడు. రాజా, నువ్వు పుట్టిన పురువంశ చరిత్ర చెప్పాను. ఇప్పుడు తుర్వసు దృహ్యు అనే యదువంశాన్ని వర్ణిస్తాను విను అంటూ తుర్వసు కొడుకు వన్హి, అతనికి బాహ్లికుడు, ఇతని పుత్రుడు గోభాను, వాని పుత్రుడు విజయవంతుడైన త్రైసానువు, అతనికి కరంధముడు, ఇతనికి మరుత్తు. అవిక్షిత మరుత్తుడనేవాడు వేరే ఉన్నాడు మళ్ళీ. ఇతన్ని నీకు ఇదివరకే చెప్పాను, గుర్తు తెచ్చుకో. రాజైన మరుత్తు చాలా యజ్ఞాలు చేశాడయ్యా, గొప్ప దక్షిణలు కూడాను ఇచ్చాడు. కాని పుత్ర సంతానం కలగలేదు అతనికి. సమ్మత అనే ఒక కన్య మాత్రం అతనికి జన్మింది. ఆ కన్యను సంవర్తకుడు అనేవాడికి దక్షిణగా ఇచ్చాడు. తర్వాత ఆమెకే దుష్యంతుడు జన్మించాడు. ముసలితనంలో యయాతి శాపం చేత తుర్వాసు వంశం కూడా పురువంశంలో కలిసిపోయిందనమాట. దుష్యంతుని కొడుకు కరుత్థాముడు అనే అతను, అతనికి తథాక్రీడు అనే అతను పుట్టాడు. ఇతనికి 4 పుత్రులు పుట్టారు. వాళ్ళు పాండ్య, కేరళ, కోల, చోళులు అనమాట. వీళ్ళ రాజ్యాల వాళ్ళ పేరుతోటే ప్రసిద్ధి పొందాయి. దృహ్యుడికి బబ్రు, సేతు అనే 2 పుత్రులు పుట్టారయ్యా. సేతువు పుత్రుడు అంగారుడు. అంగారుడికి మరుత్పతి అన్న పేరు కూడాను ఉంది. 14 సంవత్సరాలు ఘోర యుద్ధం చేసి అతి కష్టం మీద యవనాసుడు అతన్ని చంపివేశాడు. అంగారుడు కొడుకు గాంధారుడు. అతని రాజ్యం కూడాను గాంధారమే. ఈ గాంధార దేశపు గుర్రాలు మిక్కిలి శ్రేష్టాలని మనవాడు చెప్తుంటారు అని అతనికి అను అనేవాడు పుట్టారు. వాడి కొడుకు ధర్ముడు, ఇతని కొడుకు ధృతుడు, వాడి కొడుకు దుదుహుడు, అతనికి ప్రచేతుడు, వీడికి సుచేతుడు, ఆ ప్రచేతుడికి సుచేతుడు.
రాజా, ఈ విధంగా నీకు అనువంశ చరిత్రను కూడా చెప్పేశానయ్యా. ఇప్పుడు యదు యొక్క వంశావళిని వివరిస్తాను నీకు. ఈ కార్తవీర్యోత్పత్తి ఇందులో చెప్పడం మొదలుపెట్టారన్నమాట. రాజైన యదువుకు 5 కొడుకులున్నారు. వాళ్ళ పేర్లు సహస్రదుడు, వయోధుడు, క్రోష్టుడు, నీలుడు, సాంజీకుడు. సహస్రద పుత్రులు హైహయ, హయ, వేణుహయ అని 3. హైహవునికి ధర్మనేత్రుడు, అతనికి కార్తుడు, అతనికి సహాంజుడు, అతని పట్టణం పేరే సహాంజని. ఇతనికి మహిష్మంతుడు, ఎవరికి సంహజుడికి. ఆ మహిష్మంతుడికి మహిష్మతి అన్నది పట్టణం కింద అయింది. ఇతనికి భద్రసేణ్యుడు అనే అతను పుట్టారు. ఇతడు కాశీనగరపు రాజు అనమాట. ఇతనికి దుర్ధముడు, వాడికి బుద్ధిమంతుడైన కనకుడు పుట్టాడు. ఈ కనకుడికి 4 పుత్రులు: కృతవీరుడు, కృతేజుడు, కృతవర్మ, కృతాగ్ని. ఈ కృతవీర్యుని కొడుకు అర్జునుడు. ఇతని కుమారుడు కార్తవీర్యార్జునుడు అయ్యాడనమాట. తన 1000 చేతులతోటి 7 దీపాలతో కూడినటువంటి భూమిని జయించి దానికి రాజయ్యాడు ఈ కార్తవీర్యార్జునుడు. ఇతడు 10,000 సంవత్సరాలు తపస్సు చేసి దత్తాత్రేయుడిని పూజించాడు. దత్తాత్రేయుడు ప్రసన్నుడై 4 వరాలిచ్చాడు. మొదటి వరం 1000 చేతులు, రెండవది అధర్మంగా ప్రవర్తించే వాళ్ళని నశింపచేయడం, మూడవది భూమినంతా జయించడం వల్ల ప్రజలను సంతోషపెట్టడం, నాలుగవది శత్రువులందరినీ జయించి చివరికి బలవంతుడైన శత్రువు చేత మరణించడం అన్నది 4 వర్గాల కింద తీసుకున్నారు. ఇతనికి కావాలనుకోగానే 1000 చేతులు పుట్టేవిట. 7 ద్వీపాలను జయించి అక్కడ 700 యజ్ఞాలు చేశాడు. గొప్ప దక్షిణలిచ్చేవట. ప్రతి యజ్ఞంలోనూ బంగారు యూపస్తంభాలు, బంగారు అరుగులు తయారు చేయించేవట. విమానాల్లో విహరించే దేవతలు, అప్సరసులు, గంధర్వులు నిత్యం అతని యజ్ఞంలో కలుసుకొని ఆ యజ్ఞాలకు శోభ కలగజేసేవారు అంటూ చెప్తారు. గంధర్వరాజైన వరీదాసుని పుత్రుడు గంధర్వుడైన నారదుడు అతని యజ్ఞాలన్నిట్లోనూ గుణాలను గానం చేయడానికి నియమింపబడ్డాట. అతడు కార్తవీర్యుని ప్రభావం చూసి ఆశ్చర్యపోయాట. నారదుడు ఇలా అన్నాడు: యజ్ఞదాన తపస్సులందు శోభాజ్ఞాన పరాక్రములందును కార్తవీర్యుణ్ణి సమానుడెవరూ లేరు అంటూ ఆయన కీర్తించేవాట. అతడు 7 ద్వీపాల్లోనూ ఖడ్గము, ధనస్సు ధరించి రథం మీద సంచరిస్తూ ప్రజలకు యోగిలా కనబడేవాడు అంటూ చెప్పేవాట. ఈ విధంగా ధర్మపరిపాలన చేస్తూ ప్రజలను రక్షించేవాడు. అతని రాజ్యంలో ఏ లోటు కనబడేది కాదు. కార్తవీర్యుడు 50,000 సంవత్సరాలు రాజ్యం చేసి చక్రవర్తి అయి ప్రపంచంలో సమస్త శ్రేష్ఠ వస్తువులను అనుభవించాడు. అతని కాలంలో యోగబలం చేత అతడే క్షేత్రపాలకుడుగా, అతడే పశుపాలకుడుగా, అతడే నీటిని వర్షించే మేఘంగా కూడా రూపొందట. యుద్ధరంగంలో 1000 భుజాలు ధరించినప్పుడు అతడు 1000 కిరణాలు గల సూర్యుని శోభను పొందేవాడు అంటూ చెప్తారు. తేజస్శాలి అయిన కార్తవీర్యుడు కర్కోటకుని కుమారులైన సర్పగణాలను జయించి వాళ్ల మాహిష్మతీ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అతని భుజబలం చేత వర్షాకాల సముద్రవేగం కూడా ఎదురు ప్రవహించేదిట. నురుగుమాలతోటి శోభించే నర్మదాదేవి తన తరంగాలతోటి భయపడుతూ తాకేదిట. భయంకరుడైన ఆ రాజుని చూసిన మహాసర్పాలు తలలు కదిపేవి కావుట. అతడు రావణ్ణి జయించి తెచ్చి మాహిష్మతి నగరంలో బంధించాడని చెప్తారు. పులస్తుడు మళ్ళీ అడగ్గా ఆయన్ని యాచించగా అప్పుడు రావణ్ణి విడిచిపెట్టాట. పరశురాముడు బంగారు తాడి చెట్ల వనం వంటి ఇతని 1000 చేతులను ఖండించాడు. కార్తవీరుని కుమారులు 100 మంది. వాళ్లలో జయధ్వజునికి తలాంజగుడు అనే పుత్రుడున్నాడు. అతనికి 100 మంది పుత్రులు. వీళ్ళందరూ హైహయ వంశ మహాపురుషుల వంశంలో పుట్టిన వీతిహోత్ర, సుజాత, భోజ, అవంతి, తాండికేర, భరత, విక్రాంత పేర్లు గల రాజులు ఈ తాళజంగ వంశంలో పుట్టినవాళ్ళయ్యారు. వాళ్ల వంశం చాలా విస్తారమైంది. ఎక్కువ మంది అవ్వడం చేత వాళ్ళ పేర్లు చెప్పడం లేదయ్యా నేనిక్కడ. వృషుడు మొదలైన యాదవులు పుణ్యాత్ములు. ఈ వృషుడు మూలపురుషుడు. ఇతనికి మధువు, ఇతనికి 100 మంది పుత్రులు. వీళ్లలో వృషణుడి వల్ల వంశం విస్తరించింది. ఈ వృషణునికి వృష్టిగణం, మధువుకి మాధవగణం, యదువుకి యాదవగణం, హైహయ గణం జన్మించాయి. వీళ్లలో సూరసేనుడు గొప్పవాడయ్యాడు. అతని దేశానికి కూడా అతని పేరే. ధనం నశించేది కాదు, పోయిన వస్తువు దొరికేది. కార్తవీర్యుని ధర్మం తలుచుకున్న వాళ్ళందరికీ ఇలా అయ్యేదిట. మహారాజా, ఈ విధంగా యయాతి కొడుకులు 5 భూమిని పోషించారయ్యా. ఇప్పుడంతా నీకు వాళ్ళ వంశ చరిత్రను చెప్పాను. యయాతి కొడుకులు 5 వంశవృత్తాంతం విన్నవాళ్లు 5 ఇంద్రియాల్ని వశం చేసుకోవడానికి సమర్థులవుతారు అంటూ చెప్తుంటారు పెద్దలు. అంటూ
ఇక్కడ మనకి యయాతి అలాగే మనకి యదువంశం గురించి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనకి ఈ అక్రూరాది పరిచయం చేస్తారు. అది మనం రేపటి కథలో తెలుసుకుందాం. వృష్టివంశ వర్ణనొచ్చి అక్రూరుల గురించి పరిచయం చేస్తారనమాట. అది మనం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. మనకి ఈ మొదటంతా కూడాను వంశ వర్ణన ఉంది కాబట్టి కొంత మనకి అబ్బా ఇదంతా అవసరమా అనిపిస్తుంది కానీ ఇందులో మీరు గమనించి ఉంటే గనక మనం ఈ ఇద్దరు భీములు ఉండడం, అలాగే మనకి జనమేజయుళ్ళు ఇద్దరు ఉండడం, ముగ్గురు పరీక్షితులు ఉండడం, ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా. ఆ విషయం మనకి ఇలాంటి పుస్తకాలని చదువుతూ ఉంటే ఓహో ఈ వంశంలో ఇలాంటి పేరు గల వాళ్ళు ఇంకో ముగ్గురు ఉన్నారు ఇంతకు ముందు అన్న విషయం తెలుస్తుంది. కాబట్టి మనకి ఎప్పుడు కూడా ఈ పురాణాలన్నిట్లో కూడా ఈ వంశక్రమాన్ని చెప్పడం ఒక పురాణంలో ఉన్న లక్షణాల్లో ఒక లక్షణం కింద మనకి చెప్తూ ఉంటారు. ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ కింద వాళ్ళు ఈ వంశానుచరితము అన్నదాన్ని చెప్పి మనకి ఈ పురాణ కథను వినిపిస్తారు. ఈ రకంగానే మనకి అసలు ఈ ఒక వంశం ఏ విధంగా వృద్ధి చెందింది అన్నది తెలుస్తుంది. కాబట్టి కొంచెం మనం ఇది బోరింగ్గాని వినకుండా దీంట్లో పాయింట్ని పట్టుకోవాలి. ఇప్పుడు ఎవరైనా ఆ జనమేజయుడు ఈ జనమేజయుడు ఒకటేనా అంటే మనకే డౌట్ వస్తుంటుంది. కానీ ఇలాంటి వినడం వల్ల ఆ జనమేజయుడు వేరు, ఈ జనమేజయుడు వేరు, ఆ జనమేజయుడు ఈయన వంశంలో ఉన్నటువంటి ఒకానొక తాతగారు ఏదో ముత్తాతగారో అలాగా అనేది మనకి తెలుస్తుందన్నమాట. కాబట్టి ఇది విన్న తర్వాత ఇంక మనకి రేపటి నుంచి ఇంకొక ఎపిసోడ్ తర్వాత మనకి కృష్ణావతారం మొదలవుతుంది. అప్పటి నుంచి అసలు కథ మనం చక్కగా ఆస్వాదించవచ్చు. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుద్దాం. అంతవరకు సెలవు.